అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపారని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆందోళన పిలిపించింది. 175 నియోజకవర్గాల్లో కరెంట్ ఆఫీసుల ముందు ఆందోళన చేపట్టారు. మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. సార్ చెప్పండి, ఈరోజు ప్రజలపై భారం ఎలా పడుతుంది? ఇప్పుడు దగ్గర 15,000 కోట్లు ప్రజల మీద భారం పడుతుంది. ఈరోజు ఒక కర్నూలు జిల్లాలో మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే ఎల్టీ లైన్ మీద 12 కోట్లు, హెచ్టీ లైన్ల మీద 13 కోట్లు, అంటే 25 కోట్లు ప్రతి ఒక్క నెల తెలుగుదేశం ప్రభుత్వం పెంచిన ఛార్జీలు ఈరోజు డైరెక్ట్గా ప్రజల మీద పడే పరిస్థితి. దీంతో ఇండస్ట్రీస్ కానీ పేద ప్రజలు కానీ కట్టలేని పరిస్థితి. అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మేము అమ్మ ఒడి, ఆసరా, వైఎస్ఆర్ చేయుత ఇవన్నీ ఇవ్వడం జరిగింది. రైతు భరోసా ఇవ్వడం జరిగింది. అవన్నీ ఇచ్చినాం కాబట్టి ఇదంత పెద్ద ప్రాబ్లం లేని పరిస్థితి. ఇప్పుడు అవన్నీ ఏం లేకుండా ప్రజలందరూ కూడా వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటే ఒక విధంగా తినడానికి కూడా కష్టమైన పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళని కోరేది ఒకటే, మీరు ఎలక్షన్ల ముందర ఏమేమి హామీలు చేసినారో హామీలను అమలు పరచండి. మేము కరెంటు ఛార్జీలు పెంచమన్నారు, ఆ పెంచొద్దని మాత్రం. అదనపు భారం పడడానికి కారణము మీ ప్రభుత్వమే ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ చెప్తుంది, మీరేమంటారు? మీకు ఒకటి చెప్తాను, ఒకటి ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు చేసిన నిర్వాహకమే 2014 నుంచి 2019 వరకు 85,000 కోట్లు గ్రిడ్ల మీద అప్పు పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడుదే. ఆయన ఇచ్చింది కేవలం 13,500 కోట్లు అయితే మా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 45,000 కోట్లు మేము మొత్తం గ్రిడ్కి ఇవ్వడం. ఎవరు ఎక్కువ డబ్బులు ఇచ్చినారు? చంద్రబాబు పరిపాలనలో 23.88% ఇన్ఫ్లేషన్ పెరిగిన కరెంటు దాని మీద పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు. ఆయన చేసిన అప్పులతోనే. మమ్మల్ని మాట్లాడితే ఎట్లా చెప్పండి? చేతగానుడు ఎవడైనా కూడా ఎవడి మీదనో ఒక మీద చెప్పాలి. పని జరిగేంత వరకు ఒకటి, పని జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత పనులు చేయకపోతే ఏం చెప్పాలా? పక్కనుండి నేనే ఉండా, నేను ఏదన్నా నేను చేయడానికి చేత కాకపోతే నీ మీదనో ఇంకొకరి మీదనో, లేకుంటే నా పక్కన వాళ్ళ మీదనో, లేకుంటే నాకుండే ముందని మాట్లాడాలి. అది వాళ్ళ నైజం. ఇప్పుడే మొదటి నుంచి చంద్రబాబు తెలుగుదేశం నాయకులు ఇప్పుడేం మాట్లాడలేదు. మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా రేట్లు పెంచుతామని అల్లరి చేసి మాట్లాడిన నాయకులు ఈ రోజు అంత రేట్లు పెరుగుతుంటే కనీసం నోరు కూడా మెదపలేని పరిస్థితులు ఉన్నట్టే. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అన్నారు, అలాంటి గ్యారెంటీ ఇప్పుడు ప్రజలకు ఉందా? గ్యారెంటీ ప్రజలు తెలుసుకోవాలా. మేము చెప్తే చంద్రబాబు మోసగాడమ్మా, మీరు ఆ మాటలు నమ్మొద్దని చెప్తే ప్రజలు ఏదో పాపం చంద్రబాబు, నరేంద్ర మోడీ కూటమిలు అన్నీ గెలిచినాయి, పవన్ కళ్యాణ్ ఆయన సినిమా హీరో లెవెల్లో ఏమన్నా మాయం చేస్తారని ప్రజలు పాపం నమ్మడం జరిగింది. ఆ మాయలల్లో ఏం లేనలో కేవలం 3 గంటలు సినిమా చూడడానికి వరకే మనం పరిమితం. ఊరికే వినోదం వాళ్ళని చూడాల్సిందే తప్ప వీళ్ళతో మనకి ఎటువంటి లాభం లేదనేది ఇప్పుడు ప్రజలు తెలుసుకున్నారు. కాబట్టి ప్రజలు కూడా ఖచ్చితంగా టైం కోసం వెయిట్ చేస్తున్నారు. వీళ్ళు మోసం మాటలతో గద్దెక్కినారు. అవి ఎన్ని రోజులు కూడా నిలబడవు. ఇదే కాలం ఆ అధికారులు కూడా ఒకటి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పోలీస్ అధికారులు కూడా చాలా మీరేందో ఇదే చంద్రబాబు నాయుడు శాశ్వతం, తెలుగుదేశం ప్రభుత్వం శాశ్వతం అనే ఉద్దేశంతో మీరు చాలా అన్యాయంగా మీ ఉద్యోగ ధర్మాలను మర్చిపోయి మీరు ఉద్యోగాలు చేయడం జరుగుతుంది. అది మంచిది కాదు. మీకు ఇచ్చేది తెలుగుదేశం నాయకులు కాదు, డబ్బులు ఇచ్చేది ప్రజాధనం. మీరు చట్ట ప్రకారం మీరు ఏం చేయడానికి ఉంటే మీ ఉద్యోగ ధర్మాలు నెరవేర్చండి తప్ప ఇట్లా ఒకరి కొమ్ము కాసే విధంగా ఉద్యోగాలు చేయొద్దని మాత్రం వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలు ఇప్పటికైనా తెలుసుకోవాలి, ప్రజల మీద పడినటువంటి భారం తగ్గించేంత వరకు వైసీపీ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కొనసాగుతుందని చెప్పేటువంటి వీడియో జల్లి చంద్రశేఖర్తో హుసేన్, ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.